హాయ్ ఫౌండర్స్, మీరు పిల్లవాళ్ళ ముసలి వాళ్ళ సంబంధం లేదు. మీరు చదువుకున్నారా చదువుకోలేదా సంబంధం లేదు. ఇక్కడ ఎటువంటి అర్హతలు లేవు. ఉన్నదంతా అర్హతలంతా కూడా యాష్ ముఫర్రా గారిని, ఆయన తీసుకొస్తున్న కొత్త వ్యవస్థని, ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో మనం లాగిన్ అవుతున్నటువంటి ఆ అకౌంట్ అంటే ఆ వ్యవస్థ పట్ల మనం ఎంత సంసిద్ధతగా సానుకూల స్పందనతో ఉన్నామనేదే ఇంపార్టెంట్. దానికి మాత్రమే ఆయన క్వాలిఫికేషన్ గా తీసుకుంటున్నారు. కాబట్టి మనం చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం, ఆన్ ప్యాసివ్ పాత వ్యవస్థ పట్ల మీరు ఆలోచన చేయొద్దండి. బట్ ఆన్ ప్యాసివ్ లో లాగిన్ అవ్వండి, డైలీ లాగిన్ అవ్వండి. యాక్టివ్ గా ఉన్నట్టుగా కంపెనీ గుర్తిస్తుంది. అదేమి మనకేం ఒక పైసా రాకపోయినా నో ఇష్యూ. అక్కడ లాగిన్ అవ్వండి, అది చాలా మంచిదే కదా. ఓఎస్ లో లాగిన్ అవ్వండి, ఎస్ యు ఆర్ అన్ యాక్టివ్ ఫౌండర్ అని అక్కడ గుర్తుంటుంది. బట్ అది పాత వ్యవస్థ వచ్చినా రాకపోయినా అది రాదు అని ఖచ్చితంగా కరాఖండగా మనకు చెప్పేశారు రెడ్డి గారు. ఇప్పుడు చెప్పేశారు నిన్నటి రోజు. మీరు దాని మీద ఏదేదో ఊహాజనితమైన విషయాలని మాట్లాడుకుంటున్నారు, బయట చర్చిస్తున్నారు, యాక్టివ్ గా పాజిటివ్ గా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా చెడగొడుతున్నారు. దయచేసి అది అక్కడే ఉంటుంది, దాన్ని మేము తీసుకురావట్లేదు. పూర్తిగా కొత్త వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నాం. కొత్త పద్ధతులు, కొత్త వ్యవస్థ, కొత్త బిజినెస్ స్ట్రాటజీ, మేము కొత్త దాంట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం. ఆ తీసుకెళ్లడానికి మిమ్మల్ని మీకు ఇక్కడ శిక్షణ ఇస్తాం. ఆ కొత్త వ్యవస్థలో మీరు ఎలా ఎదగాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా వృద్ధి చెందాలి అనేది, అక్కడ విజయాన్ని ఎలా పొందాలనేది మనకు విషయాలని కూడా ఇక్కడ మనకు నేర్పుతారు. ఆ నేర్చుకోవడం కోసం మనం సిద్ధంగా ఉండాలి అని అంటున్నారు. కాబట్టే మనం ఇక ఈ రోజు నుంచి ఎప్పటికీ కూడా ఆన్ ప్యాసివ్ అనే టైటిల్ ని, ఆన్ ప్యాసివ్ అనే వ్యవస్థ పట్ల ఉన్నటువంటి విషయాల్ని ఇక మీదట మనం చర్చించుకోబోము. రెడ్డి గారు చెప్పినట్టు యాష్ గారు ఆదేశం ఇస్తేనే ఆయన చెప్పగలుగుతారు. అంతే, అన్ని కూడా యాష్ గారికి తెలుస్తూ ఉన్నాయి. జరుగుతున్న విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి అందరం కూడా సంసిద్ధతగా ఉందాం, కట్టుబడి ఉందాం. ఆయన ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉందాం. కాబట్టి పాత వ్యవస్థ గురించి ఇంకెప్పటికీ కూడా డిస్కస్ చేయొద్దండి. సార్ మల్టిపుల్ అకౌంట్స్ అన్నిటికీ కూడా ఒక పరిష్కారం ఉందండి. యాష్ ముఫర్రా గారు అన్నిటికీ పరిష్కారం. యాష్ ముఫర్రా గారు మాత్రమే పరిష్కారం, గుర్తుపెట్టుకోండి. ఎవరికి తెలియదు ఏ విషయాలు కూడా. యాష్ ముఫర్రా గారు మనకి ఎలా తీసుకెళ్లాలి, మనల్ని ఎలా సక్సెస్ చేయాలి అనేది ఆయనకు తెలుసు. బట్ ఎవరిని సక్సెస్ చేయాలి, ఆ వ్యవస్థ పట్ల యాష్ ముఫర్రా గారి పట్ల ఎంత శ్రద్ధగా, బాధ్యతగా స్పందిస్తున్నారో, యాక్టివ్ గా ఉంటున్నారో అటువంటి వారు మాత్రమే అర్హులు అని ఆయన కరాఖండగా చెప్పేశారు కదా. నాకు క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ ఉన్న పీపుల్ని నేను క్వాలిఫై చేస్తాను అని చెప్పి అన్నారు కదా. కాబట్టి నిన్నటి రోజు వచ్చినటువంటి రెడ్డి గారి మెసేజ్ బట్టి నేను మీ అందరికీ కూడా, కొంతమంది నాకు డౌట్లు రైస్ చేసి క్వశ్చన్స్ వేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి సమాధానం చెప్పడం చాలా కష్టం. అందుకనే వాళ్ళ విషయాలు ప్లస్ ఈ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు మొత్తం అన్ని కలిపి ప్రజెంట్ మనమంతా ఎలా ఉండాలి, ఎలా మలుచుకోవాలి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలనే విషయాలన్నీ కూడా నేను మీ అందరికీ కూడా క్లియర్ గా చెబితే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆడియోని చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ దయచేసి ప్లీజ్ ఫార్వర్డ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డింగ్ వెరిఫైడ్ మెంబర్. ప్రతి ఒక్కళ్ళకి కూడా షేర్ చేసుకోండి, మీ మై సర్కిల్స్ లో షేర్ చేసుకోండి. చాలా ఉపయోగకరమైనటువంటి ఆడియో. మనం టైం పాస్ కి చేయట్లేదు, కళ్ళు కబుర్లు చెప్పట్లేదు, ఉన్న విషయాలే మాట్లాడుతున్నాం. రైట్. కాబట్టి ఎక్కడ ఏది కూడా సోషల్ మీడియాలో ఏవి పడితే వస్తుంటాయి. ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్, ఆన్ ప్యాసివ్ అనేది ఏమన్నా మీరు టైటిల్లో బ్యాక్ ఎండ్ ఏమైనా వేసుకొని పోస్ట్ చేశారంటే మీ అకౌంట్ గల్లంత అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆన్ ప్యాసివ్ లోగోని ఎవరైనా యూజ్ చేస్తే, ఆన్ ప్యాసివ్ లోగోతో ఉన్నటువంటి మీ ఫోటోని ఏ ప్రొఫైల్ ఫోటోలో పెట్టుకున్నా, సోషల్ మీడియాలో పెట్టుకున్నా, ఒకవేళ కంపెనీ కంటక్ పడిందంటే ఖచ్చితంగా మీ అకౌంట్ టర్మినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ నియమ నిబంధనలకి మనం ఉల్లంఘించినట్టే, మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. కాబట్టి దయచేసి జాగ్రత్తగా మెలగండి, కోడ్ ఆఫ్ కండక్ట్ కి కట్టుబడి ఉండండి. ఎవరైనా సరే ఆన్ ప్యాసివ్ లోగోతో ఉన్నటువంటి ఇమేజెస్ గాని, ఆన్ ప్యాసివ్ టైటిల్ ని గాని, ఆన్ ప్యాసివ్ సబ్జెక్ట్ గురించి గాని దయచేసి ఇక మీదట ఎవరు కూడా ఎక్కడ కూడా పోస్ట్ చేయొద్దు, డిస్కషన్ చేయొద్దు, మాట్లాడొద్దండి. మీరిప్పుడు ఫౌండర్స్ కాదు, మీరు అందరం కూడా ఫౌండర్స్ కాదు. విక్టరీ విత్ యాష్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎంట్రీ చేసుకున్నారో, కేవైసీ కంప్లీట్ చేశారో,
వాళ్ళందరూ కూడా విక్టరీ విత్ యాష్ ఆన్ బోర్డింగ్ వెరిఫైడ్ మెంబర్స్. గుర్తించండి, గమనించండి, గ్రహించండి. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది విషయం, ఈ రోజు అప్డేట్స్ ఇది. నెక్స్ట్ తదుపరి దశ ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం. మంచి అప్డేట్ ఏదైనా రాగలిగితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. యాష్ గారి మీటింగ్ ఎప్పుడు వస్తుంది, పాపప్ ఎప్పుడు వస్తుంది అనేది మన అంచనాలు కూడా ఇప్పటిదాకా జరగలేదు, జరగవు కూడా. ఎందుకంటే చేస్తారు, వాళ్ళకి అన్ని సమకూర్చినప్పుడు, అన్ని కూడా సరిగ్గా ఉన్నప్పుడు ఆయనే తీసుకొస్తారు మన ముందుకు. మనం ఎటువంటి ఇబ్బందికరం పడే అవసరం లేదు. వెయిట్ చేద్దాం. యాష్ ముఫరా గారు ఎప్పుడు తీసుకొస్తారో మన ముందుకు పాపప్ గాని, లేదా కొత్త వ్యవస్థలోకి ఎంటర్ అవ్వడం గాని. అంటే కొత్త వ్యవస్థలోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ విక్టరీ విత్ యాష్ లో లర్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ లర్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మనకు చాలా విషయాలు యాష్ గారు మనకు చెప్పడం జరుగుతుంది. సంతోషకరంగా, ఆనందంగా, ఉత్సాహంగా మనం ఆ విషయాలన్నింటినీ కూడా మనం చేసుకుంటామంట. ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు యాష్ గారు. కాబట్టి చాలా ఉల్లాసంగానే ఉంటుంది. మనం ఎవరు కూడా బాధపడేటువంటి అవకాశం ఉండదు. నాకు తెలిసి లర్నింగ్ ట్రైనింగ్ లో చాలా ఆనందంగా ఉంటుంది. వాటిని మనం ఇక్కడ వాళ్ళు ఏమైతే చెబుతారో ఆ విషయాలన్నీ కూడా నీట్ గా, చాలా శ్రద్ధగా అన్ని నేర్చుకుని సిద్ధంగా ఉన్నట్టయితే ఎంతమంది లర్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారు, ఎంతమంది అలర్ట్ గా ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారు, దీనికోసం కట్టబడి ఉన్నారనేది ఆయనకు ఒక నిర్ధారణ, ఒక సంఖ్య ఆయనకు తెలుస్తుంది. వాళ్లతోటి ఎవరైతే ఉన్నారో వాళ్లతోటి నెక్స్ట్ ఫేజ్ లోకి, అంటే కొత్త వ్యవస్థలోకి మనల్ని తీసుకెళ్తారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ ని క్లియర్ చేసుకుని, మైండ్ సెట్ ని సెటప్ చేసుకుని విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో రాబోయే లర్నింగ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి మనం రెడీగా ఉందాం. ఆ ప్రోగ్రామ్స్ ని మనం అటెండ్ అయ్యి శ్రద్ధగా అక్కడున్న విషయాలని గమనిస్తూ షేర్ చేసుకుని హ్యాపీగా పంచుకుందాం. వాస్తవాలు మాత్రమే మాట్లాడుకుందాం. ఊహా జనితలకి గుడ్ బై చెప్దాం. అక్కడి నుంచి నెక్స్ట్ యాష్ గారు తీసుకెళ్లే కొత్త వ్యవస్థలోకి మనం అర్హులుగా ఎలిజిబిలిటీ పొందుకొని మనం లోపలికి వెళ్దాం. ఓకే, రైట్. మనకి ఇంకెంతకాలం లేదు, మరి కొంతకాలం, ఇంతకాలమే మనం వెయిట్ చేశాం. లర్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనకి ప్రెజెంట్ ఇంపార్టెంట్. మనం ఫ్యూచర్ ఆలోచన చేయకూడదు. ప్రెజెంట్ జరుగుతున్న విషయాల మీద మాత్రమే మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. మీరు ఊరినే నెక్స్ట్ మంత్, ఇంకొక 3 months, డిసెంబర్ ఇవన్నీ కూడా దయచేసి అట్లాంటి మాటలొద్దు. ఎప్పుడైనా ఇవ్వనియండి. యాష్ గారు ఎప్పుడు ఇస్తారో ఆ రోజే మనకి మంచి రోజు, ఆ రోజే మన భవిష్యత్ ప్రారంభమయ్యే రోజు. ఆ రోజులో మనం ఉండాలి అంటే, ఆ భవిష్యత్ మనం చూడాలి అంటే ఇప్పుడు మనం సంసిద్ధతగా ఉండాలి. కాబట్టి మిగతావన్నీ మనం ఏవైతే లైఫ్ లో ఉన్నాయో, జనరల్ లైఫ్ లో ఉన్నటువంటి అన్ని కూడా మనమే ఫేస్ చేద్దాం, ఎదుర్కొందాం. ఇంకొంతకాలం మనం ముందుకు తీసుకెళ్దాం. రైట్, అది ఎప్పుడైనా జరగనియండి, నో ఇష్యూ. కానీ ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆకస్మికంగా సర్ప్రైజ్ గా మనకి ముందుకు తీసుకొచ్చేదే యాష్ గారి స్పెషాలిటీ. కాబట్టి ఎవరు ఊహించని జరిగేదే యాష్ ముఫరా గారి ఒక స్ట్రాటజీ. కాబట్టి మీరు గుర్తుంచండి, మనం ఎన్ని మాట్లాడుకున్న ఊహా జనితలే. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విషయాల పట్ల క్లారిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రెజెంట్ ఏం జరుగుతోందో ఆ విషయాల మీద మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. వేరే ఇతరత్ర విషయాలు, ఎక్స్పెక్టేషన్స్ దయచేసి ఇంకా మీదట ఎవరు కూడా నాకు కాల్ చేయొద్దండి. వాటి గురించి నాకు మెసేజ్ కూడా చేయొద్దండి. రైట్, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వెరిఫైడ్ మెంబర్స్ గా ఆల్రెడీ ఉన్నారో వాళ్ళు మాత్రమే డైలీ ఓఎస్ లో కూడా లాగిన్ అవ్వండి, విక్టరీ విత్ యాష్ లో కూడా లాగిన్ అవ్వండి. బ్యాక్ ఆఫీసులు 2 కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి. ఎందులో ఏ బ్యాక్ ఆఫీసులో వస్తుందో మనకి ఎవరికి తెలియదు. కానీ ప్రెసెంట్ ప్లాట్ఫామ్ మాత్రం మనకి విక్టరీ విత్ యాష్. కానీ ఓఎస్ లో కూడా లాగిన్ అవ్వండి. మీరు యాక్టివ్ గా ఉన్నారు, యాక్టివ్ సభ్యులని కంపెనీకి తెలియడం కోసం మీరు ఖచ్చితంగా అక్కడ లాగిన్ అవ్వండి. ఇది ప్రెసెంట్ ఇప్పుడున్నటువంటి అప్డేట్ కన్ఫర్మేషన్. ఇంకెవరు కూడా ఎవరన్నా బయట లూజ్ స్టాక్స్ వస్తే కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేయడము, నాకు ఫార్వర్డ్ చేయడం, ఇంకొకరికి ఫార్వర్డ్ చేయడం చేయొద్దండి. అవన్నీ కూడా చిల్లర పనులు. అట్లాంటివన్నీ ఇక్కడ అట్లాంటి వాటికి తావే లేదు, చోటే లేదు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఒక కార్పొరేట్ స్థాయి సంస్థ. ఏఐఐటి ఇండస్ట్రీ ప్రపంచమంతా ఒక వైపు అయితే, మన టెక్నాలజీనే ఒక వైపు శాసించే స్థాయిలో టెక్నాలజీ ఈ రోజు ఉంటుంది. మీరు నేను 2029 ఏప్రిల్ కల్లా ప్రపంచాన్ని శాసించే స్థాయిలో మనం ఉంటామని యాష్ గారు స్వయంగా చెప్పినటువంటి మాటలు. ఎస్, వీఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ అని కూడా యాష్ గారు ఆ రోజు చెప్పారు మనకు డిసెంబర్లో. కాబట్టి ఇట్లా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనకు చెప్తున్నారు, మనల్ని అప్రమత్తం చేస్తున్నారు, అలర్ట్ చేస్తున్నారు. అటువంటి విషయాల్ని మనం అవగాహన కల్పించుకొని రియాలిటీలో ఉండే విధంగా రియల్ టాక్ మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్పించి ఊహా జంతలు ఎవరెవరో చెప్తున్న విషయాలన్నింటినీ కూడా మీరు తీసేసుకుంటున్నారు. తప్పు. వాటన్నిటికీ కూడా గుడ్ బై చెప్పండి. విక్టరీ విత్ యాష్ లర్నింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మనందరం కూడా వాటిలో పాల్గొని సక్సెస్ చేసుకుందాం. కొత్త ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ అవుదాం.
యాష్ ముఫర్ గారు చెప్పిన విధంగా అక్కడ మనం విజయాన్ని పొందేకి ఏమైతే ఉంటాయో అన్ని కూడా మనం సమకూర్చుకుందాం. రైట్, అంతవరకు మీ అందరికీ కూడా నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు మీ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మీ ఆరోగ్యం జాగ్రత్త, ఎందుకంటే మీ భద్రతే మీ కుటుంబ భద్రత. థ్యాంక్ యూ వెరీ మచ్. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.